అది పిలువబడుతుంది. ఇక్కడ పిండ ప్రదానము తర్పణము చేయడానికి అందరూ భక్తులు వస్తుంటారు. ప్రపంచంలో నలుమూలల నుంచి కూడా, భారతదేశం నలుమూలలు, ప్రపంచం వివిధ దేశాల నుంచి కూడా హిందూ సాంప్రదాయాన్ని పాటించే వారందరూ కూడా ఇక్కడికి వచ్చి మన పెద్దలకు పిండ ప్రదానం చేయడానికి ఇక్కడ అందరూ వస్తుంటారు, పూజలు జరిపిస్తుంటారు. ఇక్కడ ఏ విధంగా ఉంటుందనే మనం ముందు బ్రాహ్మణులు పిండ ప్రదానానికి హిందువులందరూ భక్తులను కూర్చోబెట్టి ఆ పూజలు జరిపిస్తున్నారు. ఆ పూజలన్నిటికీ ఏ విధంగా సమర్పించుకోవాలి, వారు ఎంత డిమాండ్ చేస్తారన్న విషయాలను కూడా మేము అందరికీ భక్తులు తెలియజేయాలి. కాళ్ళు నెత్తి మీద నీళ్ళు ఎదురండి అయ్యా ఇలా రండి చెప్పారు కాబట్టి మీరు కూడా తీసుకుంటాను చూడండి. అప్పుడు అది సంతోషం లేకపోతే 30% తక్కువ తీసుకున్నప్పుడు మీకు సంతోషం లేకపోతే నేను ఏం చేయలేను. తర్వాత ఇంకేం తీసుకోం. అలహాబాద్ గైలు ఏం చేస్తారు, ఆ దాని ఈ దాని 500 అది మేము తీసుకోమని చెప్తున్నాను. అవునయ్యా, మీకు అది తీసుకోం. అప్పుడు ఏం చేస్తావు, 100 తగ్గించి దాంట్లో 500 తీసుకుని చేతులు నీళ్ళు పోసి అలహాబాద్ ఏం చేస్తారు, బ్రాహ్మణకి ఎంత ఇస్తూ ఉంటారు. మేము అడగం వస్తానే చేసి ప్లస్ దక్షిణ తీసుకుంటాం. మీ ఎదుగుండా తీసుకున్నాక ఈ డబ్బులు కూర్చొని మీరు అది డబ్బులు తీసుకుంటారు. మీకు ఇస్తుండాలి బయటికి మనసులో చెప్పండి. 516 రూపాయలు అవుతుంది తప్ప బెల్లం పక్కన పిండాలు ఉన్నాయి చూసారా, ఆ పిండాలన్నీ తీసి ఒక ఉండ చేయండి, ఒక పిండం చేయండి. బెల్లం పక్కన పిండాలు మాత్రమే. అయిందా? 11 మంది జాగ్రత్తగా వినండి. ఈ పిండంలో మీ తండ్రి తరపున ఈడతరా, అమ్మ తరపున ఈడతరా, భార్య తరపున బంధువులు, మిత్రులు, ఊళ్ళో పోయినా, యాక్సిడెంట్లో పోయినా, అకాల మరణం చెందిన భార్య, అక్క చెల్లెలు, అక్క చెల్లి భర్తలు, చిన్నాన్న కొడుకులు, పెద్దాన్న కొడుకులు అందరినీ కూడా తలుచుకోండి. అందరినీ శ్రీ విష్ణు అలా వేసేయండి. అయ్యా 3 తరాల వరకు అందరూ వస్తారు. అలాగే అత్తగారు కన్యాదానం స్వీకరించినందుకు అత్తగారు మామగారు, కాళ్ళు కడిగిన బావమర్దికి, విద్య నేర్పిన గురువుకి, స్నేహితుడికి, వీళ్ళందరికీ కాశీలో పెట్టడానికి ప్రధాన ఉద్దేశం అర్థమైందా. కాబట్టి వచ్చారంటే మా వాళ్ళు వచ్చి పెట్టారండి అలా కాదు, ఎప్పుడు వచ్చినా కాశీ పెట్టారు. ఎందుకు పెట్టాలంటే అదో కారణం ఉంది. ఇప్పుడు లాస్ట్ 2 years బ్యాక్ వచ్చావు, కాశీ వచ్చి పెట్టావు. ఈ 2 yearsలో మీ మేనత్త గారు కాలం చేశారు. మేనత్త గారు బంధువులు ఎవరు పరిస్థితి బాగాలేదు, రాలేకపోయారు కాశీకి. నీ ద్వారా జరుగుతున్న కార్యక్రమం. మేనత్త పెడతాం కదా, పెట్టడం వల్ల ఏమవుతుంది, నీ వంశవృద్ధి కలుగుతుంది. వాళ్ళు పితృదేవతలు మీ మేనత్తలు సంతోషిస్తారు. నా మేనవాడు ఈ కార్యక్రమం చేశాడు, మా వాళ్ళకి అవకాశం లేకపోయినా నాకు ముక్తి కలిగించారనే ఆనందంతో మీకు పితృదోషం కలుగకుండా ఉంటుంది. నీ వంశవృద్ధి కలుగుతుంది, నీ గోత్రాభివృద్ధి జరుగుతుంది, మంచి జరుగుతుంది. అర్థమైందా? కాబట్టి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎప్పుడు వచ్చినా కూడా దేవిని చేయటం మంచిది మీకు. అయితే ఇక్కడ జనం ఎక్కువ ఉంటారు, ఎప్పుడు పూజలు జరుగుతాయి. జనరల్గా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు 3 నెలలు వస్తారు. ఎస్పెషల్లీ మనకి కార్తీక మాసంలో నవంబర్ డిసెంబర్లోని, వేసవకాలం సెలవుల్లో వస్తారు మన వాళ్ళు. మాఘమాసం 3 సార్లు వస్తారు. మాఘమాసం ఎప్పుడు వస్తుంది, ఫిబ్రవరిలో, ఫిబ్రవరి వస్తుంది. జనవరి ఎండింగ్, ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అప్పుడు వస్తారు గట్టిగా. అప్పుడు వ్రతాలు చేసిన వాళ్ళు వస్తారు, లక్షవత్తుల వ్రతం ఇవన్నీ కూడా. సెలవుల్లో ఫ్యామిలీస్ వస్తారు. మళ్ళీ కార్తీక మాసంలో వస్తారు. ఈ మూడు జనరల్గా 6 నెలలు ఉంటారండి. మాఘమాసంలో 2 నెలలు ఉంటారు గట్టిగా. మళ్ళీ ఇప్పుడు ఈ సెలవుల్లో మే, జూన్, జూలై ఉంటారు. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దివాళీ వెళ్ళే వరకు ఉంటారు. దివాళీతో మళ్ళీ మన వాళ్ళు తాకిడి తగ్గుతుంది. మళ్ళీ జనవరి ఎండింగ్, ఫిబ్రవరి. అంటే పిండ ప్రదానం ఎప్పుడు ఎక్కువ? 360 రోజులు. కారణం వారం వర్జం లేదు, ముహూర్తం ఉండదు. మన ఆదివారం చేయం, మంగళవారం చేయం, శుక్రవారం చేయం. కాశీలో అలా ఉండదు. 360 రోజులు 365 days చేస్తారు. ఇక్కడ వారం మధ్య ఉండదు, ముహూర్తం ఉండదు. పొద్దున్నే సాయంత్రం చేస్తారు. మనకు అపరాహ్న వేళ చేస్తాం కాశీ. ఇక్కడ ఇంటికడ మధ్యాహ్నం మీ పంతులు ఎప్పుడు వస్తారు, 11 వస్తారు, 12 గంటల మధ్యలో చేస్తారు. కానీ ఆ కాశీలో అపరాహ్నం కాదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు చేస్తుంది. అయితే ఇక్కడ ఫస్ట్ పూజలు ఎక్కడ జరుపుకోవాలా మనం? కాశీ విశ్వేశ్వరుడికి లేకుండా కాలబడి దర్శనం చేసుకుని ఫస్ట్ థింగ్ కాశీలో గంగ స్నానం చేయాలి. ఏ గుడికి వెళ్ళకుండా ముందు గంగ స్నానం, తదనంతరం పితృదేవతలకి పిండ ప్రదానం చేసుకుని గుడికి వెళ్లే ముందు మొదటిసారిగా క్షేత్రపాలకు కాలబడి దర్శనం చేసుకుని, తర్వాత మృత్యుంజయ గుడికి, తర్వాత విశ్వనాథన్నపూర్ణ విశ్రానికి వెళ్ళాలి. అర్థమైందా? ముందు కాలబడి క్షేత్రపాలకు ఆయన పర్మిషన్ తీసుకుని నగర ప్రవేశం చేయాలి. వచ్చేసాము ఆల్రెడీ కాబట్టి గుడికి వెళ్ళాడు, ఫస్ట్ దర్శనం ఆయన చేసుకుని తర్వాత మిగిలిన గుడికి వెళ్ళాడు.